అందరికీ నమస్కారం అండి. మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, మనము ఎవరైనా చుట్టాలింటికి వెళ్తామండి. అక్కడ మన ప్రవర్తన ఎలా ఉండాలి అని నాకు తెలిసిన కొన్ని చెప్తానండి. మనం ఓ చుట్టాలింటికి వెళ్ళి అక్కడ మనకేదో పని ఉంది, ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊళ్ళో మన చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ఇంటికి స్వీట్స్ లేకపోతే పళ్ళు ఏవో తీసుకెళ్ళాలండి. తర్వాత పెద్ద ముత్తైదువులు ఉన్నారంటే పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ తీసుకెళ్ళి ఇవ్వాలండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పద్ధతికి మనము అడ్జస్ట్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయరు, డైరెక్ట్ లంచ్ చేస్తారనుకోండి. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి మాకు పొద్దునే బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంది, మాకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి అలా అంతా చెప్పకూడదండి. వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం మనం సర్దుకుపోవాలి. వాళ్ళు అడుగుతారు మనల్ని, మీకు బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉందా అని. అంటే లేదు, అలా ఏం లేదు, మీరు ఎలా అంటే మీ ఇంట్లో పద్ధతి ఏదంటే అదే అని చెప్పి మనం కూడా దానికి సర్దుకుపోవాలండి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఏవో పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయండి, అవన్నీ గుచ్చి అడగడం, అదేంటి ఇదేంటి అని చెప్పి అడగడము, అవన్నీ ఆరాలు తీయడం అలాంటివన్నీ చేయకూడదండి. వాళ్ళంతా వాళ్ళు చెప్పారనుకోండి వినొచ్చు, కానీ మనమే మీదేంటి మీ విషయాలు ఏంటి అదేంటి అని చెప్పి అలా అంతా అడగకూడదండి. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదనుకోండి, వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. మనం గుచ్చి అడిగామనుకోండి, వాటికి 4 సార్లు అడిగితే వాళ్ళకి చెప్పాలని లేకపోయినా చెప్పాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది పనులు మనం చేయకూడదండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న 4 రోజులు చక్కగా వాళ్ళతో నవ్వుతూ కబుర్లు చెప్తూ వాళ్ళకి ఏవో పనులలో సాయం చేస్తూ చిన్న పనులు చేస్తూ, వాళ్ళకి ఆడవాళ్ళైతే ఇంట్లో వంట పనిలో కూరలు తరిగివ్వడం అని, లేకపోతే చపాతీలు చేస్తే ఒత్తివ్వడం అలా చేయొచ్చండి. మగవాళ్ళు అనుకోండి, బయటికి వెళ్ళి ఏమైనా తేవాలా, కూరగాయలు ఏమైనా తేవాలా, ఇట్లా కొంచెం బయట పనులు చేయడం, అలాగా వాళ్ళకి సాయం చేయాలండి. తర్వాత ఉన్న 4 రోజులు సరదాగా నవ్వుకుంటూ ఉండాలండి. అంతేగాని ఏవో వాళ్ళకి మనకి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి జరిగిన పాత గొడవలన్నీ తవ్వుకోవడము, అప్పుడు మీ వాళ్ళు ఇలా అన్నారు మా వాళ్ళని అని అలాంటివన్నీ అన్ప్లెజెంట్ డిస్కషన్స్ అవి పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పి అనిపిస్తుందండి. ఓవరాల్గా మనం వచ్చేస్తుంటే వీళ్ళు ఇంకా 4 రోజులు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉండాలండి మన ప్రవర్తన. అలా ఉంటే వాళ్ళు కూడా మన గురించి మంచిగా చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాక వాళ్ళ ఇంట్లో ఇలాగా వాళ్ళ ఇంట్లో అలాగా అని చెప్పి ఆ విషయాలు వేరే వాళ్ళతో చెప్పకూడదండి. అది కూడా మంచిది కాదు. మన అవసరం ఉండి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర 4 రోజులు సాయం పొంది వచ్చి వాళ్ళ మీదే మనం చాడీలు చెప్పడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? మీరు ఆలోచించండి. అది నాకైతే కరెక్ట్ కాదనిపించిందండి. మనం ఒకరి ఇంటికి వెళ్ళామంటే మర్యాదగా వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా అలాగే ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండి చక్కగా వచ్చేయాలండి. ఇదే అండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట. నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ రేపు ఒక మంచి మాటతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.